యెరూషలేము కొరకు ప్రార్థన చెయ్యండి అన్న సందర్భం ఏదైతే ఉందో అది అందరిది కాదు, అందరికీ కాదు. ఇప్పుడు యెరూషలేము కోసం ప్రార్థన చేయమని కూడా కాదు. ఆ భూమి ఏదో మన సొత్తని కాదు, అది మనకి సంబంధమే లేదు. మనకి సంబంధమే లేదు యెరూషలేము భూమి. ఒకవేళ మనం యెరూషలేముకి వెళితే చారిత్రక ప్రదేశాలు సందర్శించి అక్కడ జరిగిన చరిత్రను అధ్యయనం చేయడానికి వెళతాను తప్పితే ఆ భూమిని ముద్దు పెట్టుకుని ఏ ఉందరా ఈ నేలలో అనడానికి కాదు, ఏ ఉందరా ఈ మట్టిలో అనడానికి కాదు. అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. ఆ మట్టిలో ఏ స్పెషాలిటీ లేదు. మట్టి మీద బ్రతికిన వారిలో ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ మట్టికి ఆ పేరు వచ్చింది. పాయింట్ అర్థమైందా? రైట్. ఇప్పుడు యెరూషలేము కొరకు, యెరూషలేము క్షేమము కొరకు ఏం చేయుడి? ప్రార్థన చేయుడి. తీసారా రెఫరెన్స్? చదవండి ఒకసారి కీర్తనల గ్రంథం. అందరూ చదవాలి. కీర్తనల గ్రంథం 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూషలేం. ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూషలేం అంటే జెరూషలేము యొక్క క్షేమము, అక్కడ శాంతి నెలకొనాలని ప్రార్థన చేయండి. కీర్తనల గ్రంథం 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఈ మాట కీర్తన ఇప్పుడు చదువుతున్న ప్రతి ఒక్కరూ ఇది చదివి, ఇది దావీదు గారు రచించిన కీర్తన కనుక కీర్తన చదువుతున్న వాళ్ళందరూ చదివి ఏమనుకుంటారంటే ఇప్పుడు ఆహా, నాడైనా నేడైనా యెరూషలేమును ప్రేమిస్తేనే మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం అని ఒక మూఢ అంధ స్వభావంలోనికి వెళ్ళిపోయిన మూఢ భక్తులు నేటికి ఉన్నారు మన క్రైస్తవ్యంలో. మూఢ భక్తులు అని అనడం కంటే కూడా అజ్ఞానపు భక్తులు అనాలి. ఎందుకంటే వాళ్ళు జ్ఞానం నేర్చుకునే దిశగా అడుగులు వేయలేదు. పాపం వాళ్ళకి ఎవరైతే అజ్ఞానం నేర్పిస్తున్నారో వాళ్ళ మాయలో పడిపోయారు. శుభవార్త ఛానల్లో పెద్ద పెద్ద పేరు ఎన్నిక కన్నా స్పీకర్లు కూడా ఈ వచ్చిన ఇప్పటికే చదివి అక్కడ యుద్ధం జరుగుతుందంట, యెరూషలేము కోసం మనం ప్రార్థన చేయాలి అంటున్నారు. అక్కడ యుద్ధం జరుగుతుందంట, యెరూషలేము ప్రజల కోసం ప్రార్థన చేయాలి అంటున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక ఆవిడ యెరూషలేము వెళ్ళి సువార్త ప్రకటిస్తుంది. ఆవిడ కనిపించింది చెప్పాలని చెప్తుంది. యేసు ప్రభువే మెస్సియా, ఆయనే రక్షకుడు, ఆయన ద్వారానే నిత్యజీవం, విమోచన, ఇవన్నీ చెప్తోంది. చెప్తుంటే యూదుడు, పాత నిబంధనలోని 39 పుస్తకాలు చదువుతున్నటువంటి యూదుడు ఆమెను లాగిపెట్టి దవడ మీద కొట్టేసాడు. వాళ్ళు ఎప్పటికి కొడతారు? ఎప్పటికి కొడతారు? ఎందుకంటే వాళ్ళకి యేసు ప్రభు మెస్సియా కాదు. కాదు. ఎప్పటి నుంచి కాదు? 2000 సంవత్సరాల నుంచి కాదు, నేటికి కాదు. నెతన్యాహు అనే ఒక ఆయన ఉన్నాడు, ఇజ్రాయెల్ లీడర్ కదా ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి, ఆయన మా తాతగారే అని చెప్పుకుంటున్న కొంతమంది బుద్ధిహీనులైన క్రైస్తవులు ఉన్నారు. మీ తాత మీ పెదనాన్న అతను ఇంకేమైనా అంటారా? సిగ్గు సెరవ లేని వాళ్ళారా? అలా చెప్పుకుంటూ బతుకుతున్న వాళ్ళకి చెప్తున్నాను. అసలు దేవుడు ఒక వ్యక్తిని ఎలా చూస్తాడంటే వ్యక్తిత్వాన్ని బట్టి చూస్తాడు. మీ తల్లిదండ్రులు కూడా దేవుడు చూడ్డు, మీ ఇంటి పేరు చూడ్డు, మీ ప్రాంతం చూడ్డు, మీ ప్లేస్ చూడ్డు, మీ జెండర్ చూడ్డు. కేవలం ఆయన చూసేది నీ హృదయాన్ని మాత్రమే. నీకు నువ్వు ప్రత్యేకంగా దేవుడికి కనబడితే ఇంకా మిగిలినంత అనవసరం, నువ్వు మాత్రమే స్పెషల్ ఆయనకి. ఆయన నరుని వేషమును చూడ్డు. దేని లక్ష్య పెడుతున్నాడు? హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. నీ హృదయం బాగుంటే యు ఆర్ ద ఇంపార్టెంట్ పర్సన్ టు గాడ్ ఓన్లీ, దట్స్ ఆల్. అంతే. ఇప్పుడు 2000 సంవత్సరాలుగా యూదులు యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించట్లేదు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సియా. దే ఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సియా. అసలు వాళ్ళు యేసు ప్రభుని మెస్సియాగా కూడా యాక్సెప్ట్ చేయట్లా. మరి ఇప్పుడు యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి అంటే ఎందుకు చేయాలి మనం? ఇప్పుడు యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి, భారతదేశం క్షేమం కోసం ప్రార్థన చేయక్కర్లేదా? భారతదేశం క్షేమం కోసం ప్రార్థన చేయక్కర్లేదా? అమెరికా క్షేమం కోసం, మరి పాకిస్తాన్ క్షేమం కోసమో? ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రార్థించాలి. ఇక్కడ మనకు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, అమెరికా, ఇజ్రాయెల్ ఏవి లేవు. మనకు కావాల్సింది ఏమిటి? మనిషి తత్వం కావాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ లోకంలో ప్రజలందరూ ఉంటారు. నేను ఇండియాలో పుట్టాను కాబట్టి ఐ మీన్ ఇండియన్.
నువ్వు అమెరికాలో పుట్టావు కాబట్టి యు ఆర్ అమెరికన్, అంతేనా? అతను ఆఫ్రికాలో పుడితే ఆఫ్రికన్. అలాగా నువ్వు జపాన్లో పుడితే జపనీస్. నువ్వు ఎక్కడ పుడితే అక్కడ ఆ సిటిజన్ అవుతావు, ఆ ప్రాంత వాసి అవుతావు. దాన్ని బట్టి పరలోకానికి, మరి పరలోకంలో ఎవరు నువ్వు చెప్పండి? అమెరికన్ హెవెన్లీ సిటిజన్, ఇండియన్ హెవెన్లీ సిటిజన్, ఆఫ్రికన్ హెవెన్లీ సిటిజన్. ఇప్పుడు పరలోకంలో కూడా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమందరూ ఇండియా వాళ్ళు అండి, మేము ఈ మూల ఉంటామండి. వాళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళు అండి, వాళ్ళు ఆ మూల ఉంటారు. వీళ్ళందరూ అమెరికా వాళ్ళు అండి, తెల్లతోళ్ళు, వీళ్ళు ఈ మూల ఉంటారు అని అక్కడ. అయ్యే మీ అందరూ తెలుగు వాళ్ళు అండి, మేము ఇక్కడ ఉంటామండి ఈ మూలే. వాళ్ళ తమిళ వాళ్ళు మాకు సంబంధం లేదండి, వీళ్ళేమో మలయాళీలు మాకు సంబంధం లేదండి, వాళ్ళేమో హిందీ వాళ్ళు అండి, వాళ్ళేమో ఇండియా వాళ్ళే కానీ హిందీ వాళ్ళు అండి, వాళ్ళకే మాకు సంబంధం లేదండి అని అక్కడ పెట్టుకొని, మళ్ళీ ఇంకొంచెం పక్క జరిగి మేము ఎలవలండి, వీళ్ళేమో గొల్లలండి, మేమేమో రెడ్లండి, వాళ్ళేమో సౌదరీలండి, వీళ్ళేమో కాపులండి, అందుకని మాకు సెపరేట్ చేసేస్తే ఇంక మేము మా దారిలో మేము ఉంటామండి. ఎంత దరిద్రపు ఆలోచనలు రా, దౌర్భాగ్యులారా! ఎప్పటికి మారుతారు వీళ్ళు? ఎప్పటికి జ్ఞానం బుద్ధి? ఎప్పటికి వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు అంటే బుర్రలో? అది అర్థం కాదు. ఇంకా పరలోకం పోతే అది ఆత్మల లోకం, దేవుని బిడ్డలు మాత్రమే వెళతారు. అక్కడ మతాలు, కులాలు, ప్రాంతాలు, జాతులు, రంగులు, వర్ణాలు, దేశాలు, ద్వేషాలు ఏ ఉండవు. అక్కడ ఒకే ఇంటి వారుగా, ఏకపట్టణస్తులుగా, దేవుని బిడ్డలుగా బ్రతకాల్సినటువంటి స్థితి అక్కడ. పరలోకం పోయిన తర్వాత ఇంకేమీ లేదు. మీరు జనసేన వాళ్ళ, వైసీపీ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ అడుగుతారా? రాజు అడగరా? మీరు తూర్పు కాపులా, పడమట కాపులా, ఉత్తరం రెడ్లా, దక్షిణం రెడ్లా అడగరు. ఎవడకు కావాలి అన్నీ? అక్కడికి వెళ్ళాక ఏముండవు. అక్కడ ఓన్లీ ఒకటే నిత్యజీవం. ఆ నిత్యజీవంలో ఆత్మల లోకంలో దేవుని బిడ్డలు ఉంటారు. ఒకే ఇంటి వారుగా, ఏక పట్టణస్థులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని చిత్తాన్ని జరిగించే వరకు ఉంటారు. ఇశ్రాయేలీయుడు అక్కడికి వెళ్ళిన యూదుడని, గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు. యూదుడని, గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడని, ఇశ్రాయేలీయుడని ఏ భేదము లేదు. అందరూ ఒకే ఇంటి వారుగా, అందరూ ఒకే ఏక పట్టణస్థులుగా, దేవుని బిడ్డలుగా ఉండాల్సినటువంటి స్థితి. ఎప్పటికీ యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తారట. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి అన్న వచనం అర్థం అవట్లా. అది ఎప్పటిది? మీరు హాస్పిటల్లో ఉన్నారు, ఫోన్ చేసి అన్నయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేయండి అన్నారు. రిజిస్టర్ చేసుకోండి వర్డ్, ఏమని? త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేయండి అన్నారు. రైటా? రైట్. నేను చేశాను ప్రార్థన, అయిపోయింది. తర్వాత మీ అమ్మాయి పెళ్లి జరుగుతుంది, నన్ను పిలిచారు. ఇప్పుడు వచ్చా వేదిక మీదకి. మీరు అక్కడ నిలబడి ఉన్నారు, పట్టుచీర కట్టుకొని మంచిగా నగలన్నీ దిగబోసుకొని పెళ్లి కూతురు తల్లిగా అక్కడ నిలబడి చక్కగా పెళ్లి జరిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను వేదికెక్కి మైకి తీసుకుని, ప్రభువా ఈ బిడ్డను త్వరగా స్వస్థపరిచి, త్వరగా ఈ రోగం నుండి విడిపించి అన్నాను అనుకో, మీ ఈయంకుడు ఏ పురాలు అందరూ చూస్తుంటారు, ఇది బాగానే ఉంది కదా ఈవిడ, నగలన్నీ దిగబోసుకొని పట్టుచీర కట్టుకొని బాగానే ఉందిగా, ఈయనేంది త్వరగా స్వస్థపరిచి, త్వరగా ఈ వ్యాధి నుండి విడిపించి, త్వరగా ఈమెను తోడుకొని రమ్మంటున్నాడు ఏంటని అనుకుంటారా? అనుకోరా? ఇంతకీ నన్ను గురించి ప్రార్థన చేయండి, నా స్వస్థత కోసం ప్రార్థన చేయండి అన్నది ఎప్పుడు? నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడా, కూతురు పెళ్లిలోనా? హాస్పిటల్లో ఉన్నాడు. అయిపోయిందా? ఇంకా అవ్వలేదా? అది అయిపోయింది. నువ్వు చావు నుంచి తప్పించబడ్డావు, నువ్వు బయటకు వచ్చేసావు, నువ్వు స్వస్థత పొందేసావు, ఇంటికి వచ్చేసావు. ఆ తర్వాత మీ అమ్మాయి పెళ్లి కుదిరింది, పెళ్లి జరుగుతోంది, నువ్వు పట్టు చెరగట్టావు, నగలన్నీ దిగబోసుకున్నావు, చక్కగా నిలబడ్డావు, వచ్చిన వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడుతున్నావు, చలాకీగా లేడ్లా తిరుగుతున్నావు. ఇప్పుడు వచ్చి నేను, ప్రభువా ఈ బిడ్డను త్వరగా స్వస్థపరచు తండ్రి, ఈ బిడ్డ మరణశయ్య మీద నుండి విడిపించు ప్రభు అంటే ఎంత చండాలంగా ఉంటుంది? అవునా కదా? చెప్పండి. చండాలంగా ఉంటుందా? ఏమయ్యా, ఉంటుందా చెప్పాలి. ఉంటుంది కదా. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయమని దావీదు చెప్పిన సందర్భం, భక్తులు యెరూషలేములో ఉన్నారు. అప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి బ్రతికే వాళ్ళు యెరూషలేములో ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు అప్పటికి యెరూషలేములో ఉన్నారు. అబ్రహాముతో అన్నాడుగా, 10 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని ఏం చేస్తాను? కాపాడతానన్నాడు. అది ఎక్కడైనా అంతే. ఎక్కడైనా, యెరూషలేములోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే నీతిమంతులు ఉన్న పట్టణాన్ని దేవుడు కాపాడతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఆ దావీదు కాలం అయిపోయింది.
దావీదు తర్వాత ఇంకా ఎంతోమంది రాజులు అయిపోయారు. వాళ్ళలో దేవునికి విధేయులైన వారు ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యెరూషలేము మీదకి ఎప్పుడూ దేవుడు శిక్షణ పంపలేదా? పంపాడా? పంపలేదా? దండ్ల చేత చుట్టబడింది యెరూషలేము. కొన్ని వందల సార్లు, కొన్ని వేల సార్లు దెబ్బలు తిన్నారు వాళ్ళు. ఖడ్గము, క్షామము యెరూషలేము మీదకి వచ్చాయి. తుడిచి పెట్టుకుపోయింది యెరూషలేము ఎన్నో మార్లు. మీరు యెహెజ్కేలు గ్రంథం చదవండి, శాపాల మీద శాపాలు ఇచ్చాడు ప్రవక్త. యెహెజ్కేలు చదవండి చాలు, ఏం అక్కర్లే. యెహెజ్కేలు చదవండి, ఇర్మియా చదవండి చాలు. ఇర్మియా గ్రంథంలోను యెహెజ్కేలు గ్రంథంలోను శాపవచనాలు కోకొల్లలు. మీరు ఇర్మియా యెహెజ్కేలు చదివితే ఆశీర్వాదాల వచనాలు చాలా తక్కువ ఉంటాయి, శాపవచనాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అవిధేయత అలాంటిది. మీరు చెరలోనికి పోతారని ఇర్మియా చెప్పాడు, మీరు నాశనం అయిపోతారని యెషయా చెప్పాడు, మీరు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారని ఆమోస్ చెప్పాడు, ఇబ్బందులు ఎదుర్కొంటారని యెహెజ్కేలు చెప్పాడు. బైబిల్లో ఉన్న ప్రవక్తలు, భక్తులు అందరూ గట్టిగా బుద్ధి చెప్పారు వాళ్ళకి. యెరూషలేమా యెరూషలేమా, యేసుప్రభు అన్నారు, యెరూషలేమా యెరూషలేమా, నీ వద్దకు వచ్చేవారిని చంపుచు రాళ్లతో కొట్టుచు ఉండుదానా. అంటే ఇదేంటి? గౌరవమా? పొగడ్డమా? పోతావు పోతావు అని ఉందా వచనంలో? చదవండి ఆ వచనాన్ని. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును నిన్ను ఎన్నోసార్లు, ఎన్నిసార్లమ్మా? ఎన్నోసార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వెనకపోతిరి, మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. మత్తయి సువార్త 23:38 చదువుతున్నారు మీరు. చివరి మాట చాలా ఇంపార్టెంట్, చదువు. ఇది మొదలుకొని, ఏది మొదలుకొని? ఆగండమ్మా. ఇది మొదలుకొని అంటే ఏది మొదలుకొని? ఏమా, ఇప్పుడు ఒక 5 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఈ రోజు నుంచి, ఏంటది, ఈ రోజు నుంచి ఒరే దరిద్రుడా నీ మొహం చూస్తే చెప్పుచ్చు కొట్టరా అన్నావు అనుకో. ఎన్ని సంవత్సరాల తర్వాత? 5 సంవత్సరాల తర్వాత. అంటే ఈ 5 సంవత్సరాలు అంత ఇసిగిపోయావు అనమాట. ఆ తాగుడికి, ఆ వ్యసనాలకి, ఆ బూతులకి, ఆ దెబ్బలకి, ఆ అసహ్యకరమైన కార్యాలకి విసిగిపోయి అంటున్నావు. ఆ రోజు అంటున్నావు ఏమని? ఒరే దరిద్రుడా. ఎవరిని? పలుపుతాడు కట్టినోడిని. ఒరే దరిద్రుడా, ఈ రోజు నుండి నీ మొహం చూస్తే నన్ను చెప్పుచ్చి కొట్టు అన్నావు. ఏ రోజు నుంచి? తాలిగట్టిన రోజు నుంచినా? ఏ రోజు నుంచి? ఏ రోజైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు నుంచే లెక్క. ఇంకా అంతకు ముందునే ధర్మార్థ కామములలోన ఏనాడు అవి పనికిరావు. ఇంకా అవి అయిపోని. నీ చేయి అన్నాడు గది తాగుడన్నాడు నే మా అన్న అన్నట్టు అనమాట. అన్ని దొంగ ప్రమాణాలు చేశాడు. ఇప్పుడు ఒరిజినల్ రూపం చూపించాడు. ఇప్పుడు ఏమంటావు? ఒరే బాబు, అప్పుడున్న మనిషి అబద్ధం, ఇప్పుడున్న మనిషి నిజం. అది తెలియక నేను ఈ గోతులో పడిపోయా. ఇక నీకు నాకు సెట్ అవ్వదు. నమస్కారం, నేను ఈ బాధ భరించలేను. నీతో పాటు నా పిల్లలు కూడా దెబ్బలు తింటున్నారు. నీతో పాటు నా పిల్లల బతుకులు కూడా అన్యాయం అయిపోతున్నాయి. నేను ఒంటరిగా చావనైనా చేస్తాను కానీ నీతో పాటు ఉండలేను అన్నావు చూడు. ఆ రోజు నుంచి ఇది వర్తిస్తుంది. అంటే ఈ 5 సంవత్సరాలు ఏం చేసిందనమాట ఈవిడ? ట్రై చేసింది, మారతాడని ప్రయత్నించింది. ఇంకా శృతి మించిపోయాడు, ఇంకా మితిమిరిపోయాడు, ఇంకా చెడిపోయింది, ఇంకా భ్రష్టు పట్టిపోయి, ఇంకా భయంకరంగా మారిపోయి రోజు రోజుకి ఇంకా బాగా అస్తవ్యస్తంగా జీవితం తయారైపోయేసరికి ఇక పిల్లల కోసమైనా బతకాలి, భ్రష్టుడు మారడు అనుకొని తీసుకుంటున్నటువంటి నిర్ణయం అది.
ఆ? ఇప్పుడు యేసు ప్రభు వారు కానీ ప్రవక్తలు కానీ యెరూషలేము విషయంలో ట్రై చేసి అలసిపోయి చివరికి యేసు ప్రభు వారు వచ్చాక యేసు ప్రభు వారి మీద కూడా తిరుగుబాటు మొదలయ్యాక ఆయన్ని కూడా హింసించి దూషించి చెడ్డ మాటలు మాట్లాడి ఆయన అవమానపరిచి ఆయన్ని గేలి చేసి చివరికి ఆయన చంపాలని అనేక ప్రయత్నాలు చేసి ఇలా భ్రష్టు పట్టిపోయిన యోధ జాతిని యెరూషలేము మనుషుల్ని చూసి యేసు ప్రభు వారు మాట్లాడుతున్న ఆవేదనతో మన ప్రభువు మాట్లాడిన మాట మీరు చదువుతున్నారు. మత్తయి సువార్త 23:39 ఏమంటున్నారు? ఇది మొదలుకొని ఏం చెప్పాలి మీరు? ఫర్ ఐ సే అంటు యు, ఇంగ్లీష్లో ఉంది, ఏ షల్ నాట్ సీ మీ హెన్స్ ఫోర్ టిల్ ఏమని చెప్పాలట వాళ్ళు? బ్లెస్డ్ ఈస్ హీ దట్ కమెత్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆ మాట చెప్పాలి. ఏమని చెప్పాలి? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పే వరకు నన్ను చూడరు. అలా మీరందరూ కలిసి ఏ తరంలో చెప్తారో అప్పుడు మీరు నన్ను చూస్తారు, లేకపోతే ఇంక మీ జన్మకి నన్ను చూడరు. ఏం చెప్పాలమ్మా? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. అంటే తండ్రి అయిన దేవుని పేరట ఏ కుమారుడైతే భూమి మీదకి వచ్చాడో ఆ కుమారుడైన మెస్సియా స్తుతింపబడునుగాకని మీరు నన్ను గూర్చి ఎప్పుడైతే ఒప్పుకుంటారో చెప్తారో అప్పుడు మీరు నన్ను చూస్తారు, లేకపోతే మీకు నాకు సంబంధం లేదు. చెప్పారమ్మా? యేసుప్రభు వారు కోరినట్టుగా వాళ్ళు చేశారు. ఎలాగా? 2000 సంవత్సరాల కిందట ఆయన చంపారు. ఇప్పుడు ఆయన పేరు చెప్పి ఎవడైనా సువార్త ప్రకటిస్తుంటే ఆయన కొడుతున్నారు. మారారా వాళ్ళు? 2000 ఏళ్ళుగా అలాగే ఉన్నారు వాళ్ళు. వాళ్ళని భుజాల మీద మోసుకు తిరుగుతున్న ఈ క్రైస్తవ సమాజాన్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, అరే బాబు మీరు ఎల్కేజీ పిల్లలరా. మళ్ళీ నాకు ఎంత కామెంట్లు పెడతారు, నేను దొంగ బోధకుండా అంటారు, దుర్బోధకుండా అంటారు, ఈయనకి బైబిల్ తెలియదు అంటారు, మోసగాడు అంటారు. ఒరే నాయన, మీకు గోచి మొలతాడు లేనోళ్ళు మీరు. మీకు ఈ జన్మకు బైబిల్ అర్థమై సావదు, ఈ జన్మకు మీరు బైబిల్ అక్షరాలు నేర్చుకోలేరు. ఎవడో మిమ్మల్ని మాయ చేసి మోసగించేశాడు. ఎప్పటికే యెరూషలేము తట్టు తిరిగి మేళ్ళకి ప్రార్థన చేస్తున్నారంట. ఇంతకీ యెరూషలేము ఏ తట్టు ఉందో తెలిసేటి మీకు? మ్యాప్ పెట్టుకున్నారా? మ్యాప్ అదేదో సామెత ఉంటుంది, అమ్మక అన్నం పెట్టడు కానీ పినతల్లికి సీరెడతానన్నాడంట ఎవడో పనికిమాలుడు. అదే సామెత, అంతేనా? కరెక్టేనా అది? అమ్మకు అన్నం పెట్టడండి వీడు, కానీ పినతల్లికి ఏం పెడతానాడంటే పొట్టి సీర పెడతానాడంట. నమ్మొచ్చాయండి? మన దేశం, మన ప్రాంతం, మన ప్రదేశం, మన చుట్టూ మనుషులు ఉన్నారు. వీళ్ళ కోసం ఆలోచించేది లేదు, వీళ్ళకి భోజనం పెట్టేది లేదు, వీళ్ళ కోసం ప్రార్థించేది లేదు, వీళ్ళ కోసం ప్రయాసపడేది లేదు. కానీ ఎక్కడో ఆడి పేరు తెలుదు, ఆడి ఊరు తెలుదు. నువ్వు ఇప్పుడు వెళ్ళి సావలేదు అక్కడికి, కనీసం వెళ్ళి సావలేవు కూడా. నీకు వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఆ పరిస్థితులు తెలియదు, వాళ్ళ విధానాలు తెలియదు, వాళ్ళ మనుషులు ఎలాంటి వాళ్ళు తెలియదు, ఏమీ తెలియదు. ఇక్కడ నుంచి యెరూషలేమును దీవించువారు వర్ధిల్లుదురు, యెరూషలేము కోసం ప్రార్థన చేసేవారు వర్ధిల్లుదురు, ఆశీర్వదింపబడుదురు. అది ఎప్పుడు అది భక్తులు ఉన్నప్పుడు. ప్రభువా ఈ పట్టణాన్ని కాపాడుతావా ప్రభువా? 10 మంది నీతిమంతులు ఉంటే చెప్పు లోతు. అబ్రహామా, నీ తమ్ముడితో పాటు 10 మంది నీతిమంతులు ఉంటే చెప్పు అబ్రహామా, ఆ పట్టణాన్ని ఏం చేద్దాం? వదిలేద్దాం. ప్రభువా మరి ఇంకేమైనా అంటే, ఇంకా చాలా అబ్రహామా, ఇప్పటికే బేరాలు ఎక్కువైపోయి ఇంక సరిపెట్టే అమ్మా, ఇంకెంతకు మించి తక్కువైతే నేనేమి చేయలేనమ్మా, నువ్వు పైనుంచి కిందకి చాలా తగ్గించుకుంటూ వచ్చావు, సరే నీ మొహం చూసి చాలా బేరాలాడావు ఒప్పుకున్నా, ఇంకెంతకంటే లీస్ట్ వస్తారంటే ఈ పట్టణాన్ని కాపాడడం నా వల్ల కాదు. మీ ఓడి తప్ప ఎవరో లేరు కదా, నీకు విషయం అర్థమైపోయింది కదా? అర్థమైపోయింది ప్రభు, అయితే మీ ఓడిని అతని ఫ్యామిలీని బయటకు వచ్చేయమని అబ్రహామా, మిగిలిన వాళ్ళందరూ నాశనమే అన్నాడా? ఆ ఫ్యామిలీ ఒక్కటైనా బయటకు వచ్చింది? ఆ ఫ్యామిలీ బయటకు వచ్చాక మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? సొదొమ గొమొర్రాలు ఏమైనాయి? తుడిచి పెట్టబడ్డాయి, కాల్చివేయబడ్డాయి అగ్ని గంధకాలతో. ఎందుకు? వారి పాపము ఆకాశమును అంటుచున్నది, వారి అతిక్రమం ఆకాశమును అంటుచున్నది. అలాగా యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి. నీతిమంతులు బాధింపబడుతున్నారు, నీతిమంతులు హింసింపబడుతున్నారు, నీతిమంతులు కొట్టబడుతున్నారు. వారి మీదకి ఉగ్రత రాలేదు, వారి మీదకి అప్పుడు వచ్చిన దాన్ని ఏమంటారంటే శోధన అంటారు. ఉగ్రత వచ్చింది అనుకోండి, ఇంకా వాళ్ళు మారితే తప్ప పని అవదు. ఇప్పుడు దేవుడు యెరూషలేమునే ప్రేమించలేదు, నినివే పట్టణాన్ని కూడా ప్రేమించాడు. యోనా గ్రంథం అంతా అదే. అసలు యోనా గ్రంథం రాయబడిందే దేనికోసం? దేవుడు నినివే పట్టణమును ఎంతో ప్రేమించాను.
లక్షల మంది ప్రజలున్న ఆ పట్టణాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి యోనా అనే ప్రవక్తను పంపించాడు. వాళ్ళు ఎప్పుడైతే విని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మారు మనసు పొందారో, దేవుని ప్రేమ ఇశ్రాయేలీయుల ఎడల ఎలా చూపించాడో నినివే పట్టణస్థుల ఎడల కూడా అలాగే చూపించాడు కదా. ఆయనకు పక్షపాతం ఉందా? ఏమా పక్షపాతం ఉందా? లేదు. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త, ఇందాక మీరు చదువుకున్న వచ్చిన మరోసారి ధ్యానించండి. యెరూషలేము కోసం ప్రార్థన చేయమని ఇప్పుడు చెప్పట్లేదు ప్రభు. ఇది మొదలుకొని యెరూషలేమా, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడుగాక, నువ్వు చెప్పే వరకు నన్ను చూడవు అంటే నువ్వు చెప్పేదాకా చేపలోనే ఉంటావని అర్థం. అది ఇది మొదలుకొని అన్నాడు. ఇది మొదలుకొని అంటే ఆ డే నుంచి, ఎప్పుడు యేసు ప్రభు ఆ రోజు పలికిన మాట దగ్గర మొదలుకొని నేటి వరకు వాళ్ళు ఇంకా మెస్సియాను అంగీకరించలేదు. ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడుగాక అని ఎప్పటికీ చెప్పలేదు వాళ్ళు. ఎప్పటికీ చెప్పలేదు వాళ్ళు. చెప్పింది ఎవరు? మనం చెప్పాం. మనమైనా అందరం చెప్పామా? కాదు, సంఘంలోనే మనం చెప్పాం. కాబట్టి సంఘానికి వచ్చాం. వాళ్ళు సంఘానికి వెళ్తారా? ఇశ్రాయేలీలు సంఘానికి వెళ్తారా? వెళ్ళరు. క్రీస్తుని గౌరవిస్తారా? గౌరవించరు. క్రీస్తుని స్తుతిస్తారా? స్తుతించరు. క్రీస్తుని నమ్మారా? రక్షణ పొందడానికి పొందలా. మారు మనసు పొందారా? పొందలా. దేవుని పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అన్న మాట వాళ్ళ నోటి వెంట ఇంకా రాలేదు. స్టిల్ ఎప్పటికీ రాలేదు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? యెరూషలేము క్షేమంగా ఉండాలి ప్రభువా, అక్కడ బాంబులు పడకూడదు ప్రభువా, అది మాత్రం అందరి మీద బాంబులు వేసేయచ్చు ప్రభువా. మనకెందుకండి? మనం ప్రార్థన చేస్తే, నేను చెప్తున్నా ఒక క్రైస్తవుడిగా, మనం ప్రార్థన చేస్తే యెరూషలేము బాగుండాలి, గాజా బాగుండాలి, లెబనాన్ బాగుండాలి, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఇండియా, అమెరికా అందరూ బాగుండాలి. అందరూ మానవత్వంతో మంచిగా ఉండాలి. అది కావాల్సింది. యదవులు ఎక్కడున్నా బాగోడకూడదు. మంచిగా ఉండదు. అది వాళ్ళ పరిస్థితి. దేవుడు వాళ్ళకి ఎలాగ ఉగ్రత పంపిస్తాడు వాళ్ళ మీదకి. వాడు పాకిస్తానుడైనా చెడ్డోడైతే వాడంతే. వాడు అమెరికా వాడైనా చెడ్డోడైతే వాడంతే. మానవత్వం ఉన్నవాడు ఏ జాతీయుడైనా ఏ దేశస్థుడైనా వాడు బాగుండాలి. రూతు ఇశ్రాయేల్లో పుట్ల, ఇశ్రాయేల్ జాతిలో పుట్ల, మోయాబీరాలు. కానీ ఆమె మంచితనం ఆమెను ఎక్కడ తీసుకొచ్చింది? చెప్పండమ్మా, ఎక్కడ తీసుకొచ్చింది? నీతిమంతురాలిగా తీర్చిదిద్ది ఒక గ్రంథమే ఆవిడ పేరు మీద రాసే విధంగా, అవునా? ఒక గ్రంథమే ఆవిడ పేరు మీద రాయబడే విధంగా ఆమె ఔన్నత్యాన్ని పొందుకుంది. రూతు మోయాబీరాలు కదా మరి. అయినా కూడా ఆమె దేవుని యొక్క ప్రజలలోకి తీసుకురాబడింది. క్రీస్తు వంశావళిలోనికి తీసుకురాబడింది. దేవుని యొక్క భక్తుల లిస్టులోకి వచ్చింది కాదా? ఆలోచించండి. సో ఎక్కడైనా సరే ఒక రాహబ్ అనే ఆమె ఒకనాటి వేశ్య, ఆమె కూడా ఒక అన్య విశ్వాసానికి చెందినదై అన్యురాలై ఉండి కూడా ఎప్పుడైతే ఆమె నీతి మార్గాలను అనుసరించిందో, యథార్థతను కనుపరిచిందో వచ్చేసింది. దేవుని యొక్క భక్తుల లిస్టులోకి వచ్చింది. ఒక నపుంసకుడు, ఇశ్రాయేలీయుడు కాదు, ఐథియోపియుడు. కానీ ఎప్పుడైతే దేవుని మార్గాలను వెతకటం మొదలు పెట్టాడో తీసుకొచ్చి ఇందులో కలిపేశాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలీలో కలపడటం కాదు, వాళ్ళు భక్తుల్లో కలపడుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. సిలువ మీద దొంగ అతను ఎవరో కూడా తెలియదు. ఇశ్రాయేలీయుడు అయితే కాదు, ఎవరో, కానీ తీసుకొచ్చాడు. పరదేశంలో ఉంటావు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు కదా. అలాగా భక్తుడు అంటే చాలండి ఆయనకి. నువ్వు ఎవరైనా పర్లేదు. స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. యూదుడని సిథియనుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు. జాతి భేదం లేదు, కుల భేదం లేదు, ప్రాంత భేదం లేదు, వర్ణ భేదం లేదు, దేశ భేదం లేదు, ఏ భేదము లేదు. అందరూ క్రీస్తునందు ఏకమై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, యెరూషలేము కోసం ప్రార్థన చేద్దాం క్షేమంగా ఉండాలని. అలాగే దెబ్బలు కొడుతుంటే మీకు ఏమనిపించింది? ఆవిడ ఏమైనా తప్పు చెప్పిందా? పోనీ వాళ్ళని ఏమైనా దూషించిందా? క్రీస్తే మెస్సియా అంది. ముసలోడికి కోపం వచ్చిందా కోపం ముసలోడికి?
ఆ? వచ్చి ఒక్కడు పీకేసి పోయాడు. అదిగో అది ఇంకోటి 2 కొట్టాడా, నేను 1 కొట్టాడు అనుకున్నాను. చూసారా, 2 దెబ్బలు వేసిపోయాడు. అంటే అందరూ ఉన్నారు పబ్లిక్ కాబట్టి 2 దెబ్బలు వేసిపోయాడు. అది ఎవరు లేకపోతే చంపేస్తాడు కూడా ముసలోడు. ఎంత కోపమో వీళ్ళకి. ఇప్పుడు ఇక్కడున్న మతోన్మాదులకి వాళ్ళకి ఏమైనా తేడా ఉందా? నా దృష్టిలో ఇద్దరు ఒకటే. నా దృష్టిలో ఆడు ఈడు ఇద్దరు ఒకటే. ఎందుకంటే మంచి నచ్చలేదు వాళ్ళకి. వాళ్ళేం బూతులు తిట్టలేదు, ఏం అనలేదు, ఎవరిని కించపరచలేదు, ఎవరిని అవమానపరచలేదు, ఎవరిని గాయం చేయలేదు. వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళకి చెప్పుకున్నారు. దానికే కోపం వచ్చి కుట్టేసాడంటే మత ఉన్మాది. ఇక్కడ ఉన్నారు ఇలాంటి మతోన్మాదులు, అక్కడ కూడా ఉన్నారు. ఆ మతోన్మాదులు గొప్పోళ్ళని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పటికీ ఈ ప్రసంగం విన్నా కూడా కొంతమంది దీని కింద కామెంట్లు చేస్తారు. మీరు చూసుకోండి, కావాలంటే తర్వాత ఒక 10 రోజులు పోయాక ఈ వీడియో చెక్ చేసుకోండి, కిందకి వెళ్ళి కామెంట్లు చెక్ చేసుకోండి. ఏమని కామెంట్ చేస్తారు తెలుసా? మీకు తెలియదండి ఇశ్రాయేలీల గొప్పతనం. వాళ్ళు దేవుని బిడ్డలండి. వాళ్ళు టచ్ చేస్తే మాడిపోతారండి, వాళ్ళు టచ్ చేస్తే మసిపోతారండి. మరి నిన్ను టచ్ చేస్తే ఏమో అవదేట్రా? నువ్వు దెయ్యం పెట్టరా నువ్వు? వాళ్ళు నిన్ను టచ్ చేస్తే ఏమైనా అవుతుందరా అని అడిగితానండి. నేను ఎందుకు పనికిరాని ఎదవనండి, నన్ను టచ్ చేసినా ఏం పర్లేదండి. వాళ్ళు మాత్రం టచ్ చేయకూడదండి. వాళ్ళు టచ్ చేస్తే దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడండి. అంటే వాళ్ళు ఎంత ఎదవలైనా పర్లేదు, దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడు. అంతే కదా నువ్వు నేర్చుకున్నది. నువ్వు ఎంత మంచోడు అయినా పర్లేదు, నేను టచ్ చేస్తే మాత్రం దేవుడు ఇన్వాల్వ్ అవ్వడు. అంతే కదా. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ ఏమందంటే, ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆడు ఇశ్రాయేలీయుడా, గ్రీసు దేశస్థుడా, లేకపోతే ఇంకో జాతోడా, ఇంకో మతమోడా, స్త్రీయా, పురుషుడా, ఏ భేదము లేదు, నాకు పక్షపాతము లేదు. ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను, వానినే నేను కాపాడుదును, వానినే నేను సంరక్షిస్తాను. ఎవడు హూ ఇస్ దట్ పర్సన్? ఎవడైనా కానివ్వు, ఎవరైనా కానివ్వు, అతనినే, వానినే అని క్లియర్గా వాక్యం చెప్తుంటే నువ్వేమంటావు? ఇశ్రాయేలీని అసలు టచ్ చేయకూడదండి. సేమ్ భారతదేశంలో కూడా ఇదే భావజాలం ఉండేది. వాళ్ళని ఏమనకూడదండి, శాపం వచ్చేద్దండి. ఉందా లేదా ఇది వరకు? ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళని ఏమనకూడదండి. వాళ్ళు ఏం చేసినా ఏమనకూడదండి. ఏమనంటే శాపాలు వచ్చేస్తాయండి. వాళ్ళు ఏమైనా చేయొచ్చండి. వాళ్ళ దేవుని సంతానం అండి వాళ్ళు. మరి మనం ఎవరండి? మనం శూద్రులం అండి, మనం పనికిరాని వాళ్ళం అండి, మనం ఎందుకు కొరగాని వాళ్ళం అండి, మనం అంటరాని వాళ్ళం అండి. సేమ్ ఇదే భావజాలం. వాళ్ళు యూదులండి, వాళ్ళు గొప్పోళ్ళండి, వాళ్ళు ఇశ్రాయేలీలండి. వాళ్ళని ముట్టుకోకూడదండి, వాళ్ళని ఏం అనకూడదండి. వాళ్ళని ముట్టుకుంటే దేవుడికి కోపం వచ్చేద్దండి. మరి నువ్వు, నేను తల మీద పావలా పెడితే రూపాయి పెడితే పావలా కూడా మారనండి. సిగ్గులేదాయే జనాలకి? సిగ్గు రాదాయే ఈ జన్మకి? జ్ఞానం లేదు, వివేకం లేదు. నువ్వు భక్తుడివైతే, భక్తురాలివైతే, మార్పు చెందని ఇశ్రాయేలీలందరికంటే నువ్వు గొప్పోడివి ఆయన దృష్టిలో. మార్పు చెందని ఇశ్రాయేలీలందరికంటే నువ్వు గొప్పదానివి ఆయన దృష్టిలో. నో డౌట్ ఎట్ ఆల్ అందులో. అర్థమైందా? అతను యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, దేవుని మాటకు విధేయత చూపని వాడు, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాకని చెప్పని వాడు, వాడు ఎంత గొప్పవాడైనా దేవుని దృష్టికి వ్యర్థుడే, దేవుని దృష్టికి పనికిరాని వాడే. అదే బైబిల్ చెప్తోంది. కానీ మన వాళ్ళు ఇంకా సబ్జెక్టు తెలియక ఇప్పటికీ మార్పు రాలేదు చాలా మందిలో. ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయా? కామెంట్లు పెడుతున్నారు చూసుకోండి. ఆ యుద్ధాల కింద కామెంట్లు, యుద్ధాల న్యూస్ల కింద కామెంట్లు ఏం పెడుతున్నారు తెలుసా? కొంతమంది అజ్ఞానులు, ఇశ్రాయేల్ జోలికి వెళ్ళకూడదు, ఇశ్రాయేలీల దేవుడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలీల దేవుడు కాదురా ఆయన, ఇప్పుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఇప్పుడు ఇశ్రాయేలీల దేవుడు అని అనకూడదురా వెర్రోడా, అనకూడదలగా. అంటే నువ్వు అజ్ఞానివని అర్థం. ఆయన క్రీస్తునందు నూతన పరచబడిన వారందరికీ దేవుడు, క్రీస్తునందు తిరిగి జన్మించిన వారందరికీ దేవుడు. క్రీస్తును నమ్మితేనే ఇశ్రాయేలీయుడు కూడా పరలోకి వెళ్తాడు, లేకపోతే వాడికి ఏం స్పెషల్ టికెట్ ఏమి ఇవ్వలేదు దేవుడు. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అన్నందుకు వాళ్ళ కోపం వచ్చింది. మేము స్పెషల్గా వెళ్ళిపోతాం, మేము ప్రధాన యాజకులం, మేము స్పెషల్గా వెళ్ళిపోతాం, మేము శాస్త్రులం, మేము మోషే ధర్మశాస్త్రం ద్వారా వెళ్ళిపోతాం. అంటే ప్రభు అన్నారు,
మోషే కూడా నా ద్వారానే వెళ్ళాలన్నారు. నువ్వు మోషేనంత మాట అంటావా అన్నారు. గెడ్లు వచ్చేసినాయి వాళ్ళకి ఎక్కడెక్కడో. మోషే కూడా ఎవరి ద్వారా వెళ్ళాలి? నా ద్వారానే, నేను తప్ప, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు పోలేడు. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ఓన్లీ వన్ వే, ఐఎమ్ ద ఓన్లీ వే. నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు పోలేడు. ఇది ఫైనల్. కోపాలు వచ్చేసినాయి వాళ్ళకి, కోపాలు వచ్చేసినాయి. అందుకని నువ్వు నీ ద్వారా వెళ్ళాలా? మేము పరలోకం, మేము ప్రధాన యాజకులం, మేము శాస్త్రులం, మేము పరిసయ్యులం, నేను సిలువేసేస్తాం అని కోపగించారు. ఇప్పుడు వాళ్ళని మోసు తిరుగుతున్నారు మనోళ్ళు. ఒక దైవ సేవకుడై ఉండి, క్రైస్తవ సేవకుడై ఉండి వేదిక మీద నిలబడి యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నాడంటే ఈ దైవ సేవకుడికి ఏమర్థమైందిరా నాయన? బైబిల్ 122వ కీర్తన సందర్భం తెలియలేదు.